అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేపర్లలో కరెంట్లో అవకతవకలు జరిగినాయి, కరెంట్లో కుంభకోణం జరిగింది. ఇష్యూని పక్కదోవ పట్టించే పద్ధతిలో ఇలా ప్రజలను పక్కదోవ పట్టించే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. ఇలా రైతులకు వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇవ్వాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సకాలంలో పెట్టుబడి చేయాలని చెప్పి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేది. రెండో విడత ప్రభుత్వం రాగానే ఎకరాకు 10,000 చొప్పున 2 విడతలకు ఇచ్చే కార్యక్రమం దాదాపు 7,500 కోట్ల రూపాయలని మరి బడ్జెట్ పెట్టి ఈరోజు రైతులకు రైతు రాజుగా ఉండాలి, బతకాలనే ఆలోచనతోటి ఎంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొచ్చి 20 గంటల కరెంట్ ఇచ్చి మార్కెట్ పెట్టి మార్కెట్లో కొనుగోలు ధాన్యానికి కొనుగోలు చేసి వెంటనే డబ్బులు అలా నేరుగా ఖాతాలకు వచ్చే పద్ధతిలో వ్యవసాయ రంగానికి అంత పెద్ద పీటేసిన ఘనత ఈరోజు భారతదేశంలో అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిన తప్పితే పనులు ఎక్కడ కూడా ఆచరణ కాలే. నేను డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణం చేస్తే 9వ తారీఖు నాడు మీకు 10,000 కేసీఆర్ ఇచ్చే రైతు బంధు వద్దు, నేను 15,000 ఇస్తాను చెప్పింది. కానీ ఇలా 10,000 దిక్కు లేదు. రుణమాఫీ నేను వెంటనే చేస్తా, ప్రభుత్వం రాగానే వెంబడే 9వ తారీఖున సంతకం పెడతా, రైతులకు రుణమాఫీ చేస్తాడు. ఇలా రుణమాఫీ అతి లేదు, నాకు గతి లేదు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగానే రుణమాఫీ కొద్దిగా ఆలస్యమైనా కూడా రుణమాఫీ 99,000 రూపాయల దాకా పై ఉన్న డబ్బులని కూడా బ్యాంకులలో మాఫీ చేయడం జరిగింది. దాదాపు 70% రైతులకు మాఫీ చేయడం జరిగింది. ఉన్న 30%కు ఇవాళ మంత్రులతోటి అధికారులతోటి వివిధ మెయిన్ పత్రికలు శీర్షికలు రాపించి ఆగస్టులోకి ఇస్తా అని చెప్పి అనేక సందర్భాలు శీర్షికలు రాస్తూ తప్పితే పని ఆచరణ మాత్రం జరగటం లేదు. ఇలా మాకు అందరికీ కూడా రైతులు అనుమానం రేకెత్తిస్తున్నాయి. ఇలా రుణమాఫీ ఉన్న 30%లో కూడా పూర్తిసారి ఎలాంటి కండిషన్ లేకుండా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. 5 ఎకరాల లోపులకు ఇద్దామన్న ఆలోచన ఒకటి కనిపిస్తుంది. అందులో ఐటీ కట్టిన వాళ్ళకి ఏనని చెప్పి, ఐటీ అంటే మామూలుగా బ్యాంకులో ఒక 10 లక్షలు లోన్ తెచ్చుకుందామని పోయినా కూడా ఐటీ ఉంటే బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే 2 ఎకరాలు 3 ఎకరాల రైతు కూడా ఐటీ కడుతుండే, ఎకరం ఉన్న రైతు కూడా ఐటీ కడుతుండే. అలాంటి వాళ్ళకి ఇవ్వనని చెప్పి చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు, హోమ్ గార్డులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, అవుట్సోర్సింగ్ చేసే ఉద్యోగస్తులు కూడా ఎకరం 2 ఎకరాల వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా ఇలా ఆంక్షలు పెట్టి రుణమాఫీ ఇచ్చే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ ప్రభుత్వం చెప్పిన మాటలని దాటవేసే పద్ధతిలో, కాలం వెళ్ళబుచ్చే పద్ధతిలో కొంతమేరకు ఎలక్షన్లకు కూడా వచ్చారు. ఎటు తప్పించుకోలేక ఆగస్టు వేస్తారని చెప్పి ఇలా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేయలేదు. ప్రజలను మోసం చేస్తుండొచ్చు కానీ లాస్ట్ దేవుని కూడా మోసం చేయాలన్న పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి ఇలా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు, జోగులాంబ మీద ప్రమాణం చేసిండు, వేములకొండ లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు. ఎక్కడ ప్రచారం వెళ్తే అక్కడ మరి దాదాపు 7 ప్లేస్లలో ప్రమాణాలు చేసిండు. కానీ అలా ఇప్పటికీ మరి ఇచ్చే పరిస్థితి ఇంకా 45 రోజులు అయితే మరి ఆగస్టు వస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వితౌట్ కండిషన్ లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా రుణమాఫీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాంతోపాటు బ్యాంకులలో కూడా గతంలో 1,00,000 రూపాయలకే మార్గేజ్ క్రాప్ లోన్ ఉండేది. ఇలా ఈ ప్రభుత్వం 2 లక్షలు కూడా బ్యాంకులలో తెచ్చుకోమని చెప్పారు. మీరు బ్యాంకర్స్తో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రతి రైతు కూడా 2 లక్షల రూపాయలు రుణం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటే అందరూ కూడా ఎలాంటి వ్యత్యాసం లేకుండా, రాజకీయ కోణం చూడకుండా, కులాల మతాలకు అతీతంగా రైతు అంటే రైతులాగా అని చెప్పి ప్రతి ఎకరా కూడా 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పి గొప్పని చెప్పిన ఈ ప్రభుత్వం ఇలా ఇవన్నీ మాటలకే పరిమితమై పేపర్ల మీద పెద్ద పెద్ద మెయిన్ పత్రికలలో మరి రేపిస్తాం మాపిస్తాం అని చెప్పి జంబ్లింగ్ సిస్టమ్ చేసుకుంటా చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అన్న మాట ప్రకారం మీరు ఇచ్చిన మేనిఫెస్టో అవుతుందో 6 సూత్రాలు 6 పథకాలని, అందులో భాగంగా ఇది రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మీ మాటలు నమ్మి ప్రజలు మోసపోయి మీ ఓటేస్తే ఇలా రైతుల కన్నులో కారం జల్లే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు,
రైతులు ఏడ్చురు, ఈ ప్రభుత్వానికి ఓటేస్తే మోసం జరిగింది, కరెంటు లేదు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సంతోషంగా బతికినాం, జీవనం గడిచినాం, మా పిల్లల పెళ్లిళ్ళు కానీ చదువులు కానీ మంచి మంచి ఇల్లు కట్టుకోవడానికి తోడ్పాటు ఏర్పడింది ప్రభుత్వం అనే పద్ధతిలో ఇలా కేసీఆర్ గారి ఏ గ్రామానికి వెళ్ళినా తలుచుకునే పద్ధతి ఉంది. ఇలా పెన్షన్లు డిసెంబర్ నుంచి పెన్షన్ పెంచుతున్నాడు. కేసీఆర్ 200 రూపాయల పెన్షన్ 2016 చేస్తే ఈ ప్రభుత్వం మరి 4016 ఇస్తాడని చెప్పిన ప్రభుత్వం ఇలా 2000 దిక్కులేదు. నెలలు దాటిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, మధ్యాహ్నం నెలలు మింగేస్తుంటారు, ఎలక్షన్ వస్తున్నాయి కానీ చెప్పి మళ్ళీ ఆ నెల వేస్తారు. ఇలా డేట్ కూడా చేంజ్ అవుతుందంటే మళ్ళీ ఒక నెలని మింగేయాలనే ప్రయత్నంలో ఇలా వయసు మీద పడ్డ తల్లులు కానీ ఒంటరిగా ఉన్న మహిళలు స్త్రీలు కానీ అలాంటి వాళ్ళ దగ్గర నోటి కడుపుకొని కూడా కాలరాసే పరిస్థితిలో ఇలా ఈ ప్రభుత్వం ఉన్నది. ఇలా చిన్న చిన్న చితకా ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకు నెలనాడు జీతం ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. అంగన్వాడీ టీచర్లు కానీ ఆశావర్కులు జీతాలు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే మనందరం కూడా ప్రజల పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతాం. మీరైతే మాటలు చెప్పారో ఆ మాటల గారిని గుణపాఠం చెప్పే పద్ధతిలో ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ ఏ ముఖం పెట్టుకుని వస్తారో మీరు ఇచ్చిన మాటలకి గ్రామాల ఊరికో మాటలు చెప్పారు. ఏమైనా మీ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటి అంటే కక్ష సాధింపు చర్యలు. కేసీఆర్ గారి మీద మచ్చలేని నాయకుడి మీద ఏ రకంగా మరి మచ్చ మరి అంటించే కార్యక్రమం, ఏ రకంగా కేసులు పెట్టాలి, ఏ రకంగా జైలు పాలు చేయాలనే ఈ చీర్చుకలు కథనాలు రాస్తానికే మీ ప్రభుత్వం ఉన్నది తప్పితే మరొకటి కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పనిలో ఉండండి. ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టి ప్రజలు ప్రశంసలు పొందే పనిలో ఉండండి. అది కానీ ఈ దిక్కుమాలిన కక్షదాజంపులు పెట్టుకుని ఒక పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకుని ఇవాళ ఏ పోలీస్ స్టేషన్ పోదామన్నా పోలీస్ స్టేషన్ సామాన్యుడు పిటిషన్ తీసుకుపోయి నాకు ఆపద వచ్చిందని చెప్దామంటే చెప్పుకునే పరిస్థితి లేదు. పోలీస్ యంత్రాంగం వినే పరిస్థితి లేదు. 100 కాల్ ఫోన్ చేసినా కూడా ఏ ఊరికి అయితే 100 కాల్ వస్తుందో ఆ ఊర్లో కాంగ్రెస్ పార్టీ లీడర్ని అడిగి ఆ ఊరికి రావాలా రాకూడదు అనే పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం అవలంబిస్తున్న తీరు చూస్తున్నాం. గేటు దగ్గరనే కానిస్టేబుల్ ఉండి లోపలికి వస్తుంటే ఫోటోలు తీసుకుని ఏ పార్టీ అని అడిగే పరిస్థితి. అంటే ఇలా రాజకీయ నాయకులు వస్తుంటారు పోతారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వ నాయకులు వస్తారు, గెలుస్తారు, ఓడతారు, వాళ్ళు ప్రజలు రెస్ట్ ఇస్తే ఇంట్లో ఉంటారు. కానీ మీకు 40-50 ఏళ్ళ సర్వీస్ ఉన్నోళ్ళు ఈ రకమైన పరిస్థితి ఇస్తే రేపు మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మరి మీరెక్కడ ఉండాలో ఒకసారి ఆ స్థానం ఎక్కడ ఉండాలో గుర్తుపెట్టుకుని పనిచేయాలని చెప్పి యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రతి యంత్రాంగమైనా కూడా పరిధి దాటి పనిచేయకండి. ప్రజల అవసరాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళకి న్యాయపరమైన పని చేయవలసిన బాధ్యత మీద ఏ రకంగా ఉంటే ఆ రకంగా చేయండి. కానీ అధికార పార్టీ తొత్తులుగా మారి న్యాయంగా ఉన్నదాన్ని కూడా అన్యాయంగా సృష్టించి అక్రమ కేసులు పెట్టి ఇలా నగరకాల నియోజకవర్గంలో ఎన్నో పిటిషన్లు ఇచ్చిన మీద ఆయిల్ పోసి కాలినా కూడా కేసులు కట్టలేదు, దాడులు చేసి కొట్టినా కేసులు కట్టలేదు, వాళ్ళ మీద రివర్స్ కేసులు పెడతారు. ప్రజలు గమనిస్తారు. ఇది అటవిక పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య పాలన. ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని ప్రజలు మీకు ఓట్లేసి తప్పితే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నడపడం మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకసారి నగరగల నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో జరిగే తంతు ఏం నడుస్తుందో ఒకసారి చూడండి. మీరు ఇచ్చిన మాటలు ఏమైనా నిలబెట్టుకున్న పనిలో మీరు ఉండాలని చెప్పి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.